గ్రూప్ 1 అక్రమాల కేసు విచారణలో పీఎస్ఆర్ ఆంజనేయులు రెండో రోజు దాటవేత ధోరణి ప్రదర్శించారు. ఒక్క ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేదని తెలిసింది. దాదాపు 25 ప్రశ్నలు సంధించగా 10 ప్రశ్నలకు ఆయన మౌనం దాల్చినట్లు సమాచారం. అదే సమయంలో ఏటూ మధుసూదన్ నుంచి కీలకమైన విషయాలు రాబట్టినట్లు తెలిసింది. గ్రూప్ 1 అక్రమాల కేసులో మాన్యువల్ మూల్యాంకనం చేయకుండానే చేశామని అనడం వెనుక ప్రధానంగా ఎవరున్నారు, A1, A2 మధ్య సంబంధం, పరిచయం వంటి అంశాలపై పోలీసులు దృష్టి సారించారు. పీఎస్ఆర్ ఆంజనేయులు, మధుసూదన్ను వేర్వేరు గదుల్లో ఉంచి ఇంటరాగేషన్ చేశారు. మొదటి రోజు సరిగా సమాధానం చెప్పని ప్రశ్నలను రెండో రోజు అడిగారు. విజయవాడ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు నిందితులిద్దరిని వేర్వేరుగా దాదాపు అరగంట పాటు విచారించారు. సిపి ప్రశ్నలకు పీఎస్ఆర్ సూటిగా సమాధానాలివ్వలేదని తెలిసింది. అనుభవం లేని సంస్థతో ప్రైవేటు ప్రాంగణంలో ఎందుకు మాన్యువల్ మూల్యాంకనం చేయించారు, ఇందులో ఎవరి ప్రోద్బలం ఉందని పీఎస్ఆర్ ను ప్రశ్నించగా ఆయన తానేమీ చెయ్యలేదని చెప్పారు. మూల్యాంకనం చేద్దామని సిద్ధమయ్యాం కానీ చెయ్యలేదని, ఈలోగా పదోన్నతి వచ్చి బదిలీ అయ్యానన్నారు. మూల్యాంకనం జరగకుండానే క్యాంసైన్ కు ఎందుకు 1,14,00,000 చెక్ ఇచ్చారని నిలదీయగా మౌనం దాల్చారు. మధు ఎలా తెలుసు, ఎవరు చెబితే క్యాంసైన్ కు కాంట్రాక్ట్ ఇచ్చారని ప్రశ్నించగా అతనెవరో తెలియదని, తాను పిలవలేదని చెప్పారు. పీఎస్ఆర్ మీకు ఎలా తెలుసు, మిమ్మల్ని ఎవరు పిలిస్తే వచ్చారని మధును అడగ్గా ఆయన తెలియదని, ఏపీపీఎస్సీ అధికారుల సమాచారంతోనే వచ్చి కలిశానని చెప్పారు. హాయ్లాండ్ లో అప్పట్లో ఏర్పాటు చేసిన మాన్యువల్ మూల్యాంకన శిబిరానికి ఎలాంటి అర్హత లేని దాదాపు 40 మందిని క్యాంసైన్ సంస్థ తీసుకొచ్చింది. వీరితో ఓఎంఆర్ షీట్ పై మార్కులను నమోదు చేయించారు. దీనినే మాన్యువల్ మూల్యాంకనంగా పీఎస్ఆర్ భ్రమింపచేశారు. శిబిరానికి వచ్చిన వారిలో కొందరి వివరాలు గల్లంతు కావడంపై A2 మధును పోలీసులు గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. వారిని తమ సంస్థలోని రఘు అనే ఉద్యోగి తీసుకొచ్చారని మధు వెల్లడించారు. దీంతో పోలీసులు రఘుపై దృష్టి సారించారు. ఇతని కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఇతను పరారీలో ఉన్నట్లు తెలిసింది. ఈ కేసులో రఘును నిందితుడిగా చేర్చే అవకాశం ఉంది.